సంతకం ఏదో చేసిస్తే మేము బయలుదేరతాం మేడం. చెక్కులు, దానాలు, ధర్మాలు. వావ్, మీరు సూపర్ భానుమతి. మా కడుపులు కొట్టి మా బతుకులు కూల్చి ఆ సంపాదనతో మీరు పుట్టినరోజులు, దానాలు, ధర్మాలు చేసుకుంటున్నారా? మంచి నీళ్లు తీసుకో. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? స్టార్టప్ కంపెనీకి ఫండ్స్ ఇవ్వడం ఏంటి? దానికి విమలమ్మ సంతకం పెట్టడం ఏంటి? ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా ఇది నా కుటుంబం అనుకున్న నా ఇంట్లో నాకు తెలియని రహస్యాలు ఇంకా ఎన్నున్నాయి? నాకు తెలియకుండా నువ్వు నీ తమ్ముడు మమ్మల్ని నాశనం చేయడానికి ఇంకా ఏం ప్లాన్ చేశారు? చెప్పు. బాను, ఈ విషయం నీకు తెలీదని ఆ రోజు నాకు తెలియదు. ఒకరోజు తమ్ముడు నా దగ్గరకొచ్చి, అక్క, నేను బిజినెస్ చిన్నగా మొదలుపెట్టినప్పుడు నాకు కొంతమంది హెల్ప్ చేస్తే చాలా మంది నన్ను ఎదగనీయకుండా చేశారు. ఈరోజు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి తెలివైన కాబోయే వ్యాపారవేత్తలకు మనవంతు సహాయంగా కొన్ని డబ్బులు ఇద్దామనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నేను చాలా ఆనందించాను. నా సంతకాలు కావాలనుకున్నాడంటే వ్యాపారంలో ఇదంతా సర్వసాధారణం అనుకున్నానే కాని నా భుజాల మీద ఇంత పెద్ద బాధ్యత పెడుతున్నాడని నాకా రోజు తెలియలేదు. తెలుసు. నీకు తెలుసు. నీకు తెలియకుండా ఏమీ జరగదు. డబ్బుల మీద పెత్తనం ఇస్తాను అనేసరికి నీలో ఉన్న స్వార్థం బయటికొచ్చింది. అలా నువ్వు నీ తమ్ముడు కలిసి నన్ను ప్రేమగా చూసుకుంటున్నట్టు నటిస్తూ, నన్ను ఉద్ధరిస్తున్నట్టు నటిస్తూ, ప్రతి క్షణం నటిస్తూ నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. కానీ ఈ ఫండ్ నలుగురికి ఉపయోగపడుతుంది కదా, అందులో తప్పే ఉంది. అవునులే, మీకెవరికి ఇందులో ఎలాంటి తప్పు కనిపించదు. బయట ముక్కు మొహం తెలియని వాళ్ళకి బిజినెస్లు చేసుకోవడానికి, స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవడానికి లక్షలు లక్షలు ఉండేలా ఏర్పాట్లు చేసిన పెద్ద మనిషికి కట్టుకున్న భార్య, కన్న కూతుళ్ళకి రోడ్డు మీద నిలువ నీడ లేకుండా చేస్తున్నానన్న ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది కదా. అది మీకు తప్పుగా అనిపించదు. ఇంటి మనుషులకి కావలసిన అవసరాలు తీర్చలేని పెద్ద మనుషులకి బయట మనుషులకు విరాళాలు, దానాలు, ధర్మాలు. వా, అయినా తనని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన మనుషుల్ని పరాయి పంచన పడి జీవశవంలా బతుకుతున్న ఆ పెద్ద మనిషి ఎలాంటి దయ లేకుండా చచ్చిపోయాడు. అతను మీ దృష్టిలో దేవుడు, హీరో. హీరోయిజం అంటే బయట వాళ్ళు బాగుపడాలని, దానివల్ల తనకి పేరు రావాలని కోరుకునేవాడు కాదు. నమ్మిన వాళ్లను నట్టేట ముంచకుండా ఉండటం. అసలు అమౌంట్ ఎంత? ఏ బ్యాంక్ లో ఉంది? ₹1,00,00,000 FD.
కానీ దాని మీద వచ్చిన వడ్డీ మాత్రమే ఇవ్వాలని రూల్ ఉంది. ₹1,00,00,000 ఆలోచిస్తుంటే బయట స్టార్టప్ కంపెనీల సంగతి, మీ దాన ధర్మాల సంగతి తర్వాత. ముందు ఆ ఎఫ్డీని బ్రేక్ చేయండి. దాంతో మనం బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అది కుదరదు. కుదరదంటే ఏంటి నీ ఉద్దేశం? ఇందులో నా ఉద్దేశం ఏం లేదు. నాన్నగారు ఆ ₹1,00,00,000 ఒక ట్రస్ట్ పేరు మీద ఎఫ్డీ చేశారు. దాన్ని బ్రేక్ చేసినా ఏం చేసినా అది ఆ ట్రస్ట్కి చెందుతుంది. పైగా వచ్చిన వడ్డీ డబ్బులు కూడా మన రక్త సంబంధికులకి కానీ లేదా మన బంధువులకి కానీ చెందకూడదనే రూల్ ఉంది. అవి వెళితే ట్రస్ట్కి లేక బయట వ్యక్తులకి, అంతేకాని దాని మీద మనకి ఎలాంటి హక్కులు లేవు. వావ్, వెరీ నైస్, వెరీ ఇంప్రెసివ్, వెరీ గుడ్ రూల్స్. దేవుడు గారు రాసిన రూల్స్ చాలా బాగున్నాయమ్మా. మీ దేవుడు వరాలు అందరికీ ఇస్తాడు, కానీ తన వాళ్ళకు కాదన్నమాట. మనం తిండి లేక పస్తులుండి చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మీకొచ్చే పేరు మాత్రం ఎక్కడా తగ్గకూడదన్నమాట. సూపర్, గ్రేట్ అమ్మా. బ్యాంకులో మన డబ్బులున్నాయి, కానీ అవి మనవి కావని వినటానికి భలే ఉంది. ఇంకా ఎలాంటి రహస్యాలు ఎన్ని చూడాలో. మమ్మా, ఇక నువ్వు మీ నాన్న మీద లేదా ఇదిగో ఈ మనుషుల మీద ఏదైనా నమ్మకం ఉంటే ఈ క్షణంతో అది వదిలేసుకో. ఇక ఏది ఉన్నా నాకు నువ్వు, నీకు నేను. ఇది ఇంట్లో మన పరిస్థితి.